గురించి కూడా చెప్పాలిగా, మళ్ళీ లాస్ట్లో లేనిపోయింది. డబ్బులు ఇచ్చినా చెప్పాలి, తప్పదు. మాకు చెప్పినట్టే. చాలా బాగుందమ్మా, చాలా బాగా చేస్తున్నావు. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రమ్ముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ, మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది. ఒక సావిత్రమ్మ కానీ, ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. క్లోత్స్తో పాటు లేటెస్ట్ ఫ్యాషన్తో పాటు మంచి ఓపెనింగ్ ఆఫర్సే కాకుండా ఈ ఆఫర్ అయిపోతే ఇంకో పండగ ఆఫర్ అని, ఆ ఆఫర్ అయిపోతే ఇంకో ఆఫర్ అని తీసుకొస్తూనే ఉంటారు. కంప్లీట్ ఫ్యామిలీకి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయి కాసం ఫ్యాషన్స్. సో పలమనేరుకి మన కాసం ఫ్యాషన్స్ వాళ్ళ 24వ స్టోర్ తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది నాకు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎక్కడికి వెళ్లకుండా హ్యాపీగా మీరు బస్ ఫేర్కో ట్రైన్ ఫేర్కో వాడే అమౌంట్తో ఇక్కడ చక్కగా బట్టలు వచ్చేస్తాయి. సో ఈ రానున్న పండుగల సీజన్లో కానివ్వండి, మీ ఇంట్లో ఎలాంటి స్పెషల్ ఒకేషన్స్ ఉన్న, బర్త్డేస్, యానివర్సరీస్, పెళ్ళిళ్ళు, అన్నిటికీ కుటుంబ సమేతంగా మన కాసం ఫ్యాషన్స్కి వచ్చి హ్యాపీ షాపింగ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు ఆల్ ఆఫ్ యూ. ధన్యవాదాలు ఆల్వేస్, బికాస్ యూ గైజ్ ఆర్ మీడియేటర్స్. మన కస్టమర్స్కి అయినా మాకైనా మీరు కూడా చక్కగా ఫ్యాషనబుల్గా ఉంటూ జర్నలిజం చేసుకోవాల్సిందిగా కోరుతాం. మనం కాసం ఫ్యాషన్స్ వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ దిస్ బ్యూటిఫుల్ లాంచ్ టుడే. ఓకే, ఇప్పుడు డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్. ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారో, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా? ఎవరిది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట, ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి, అంతే కదా. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది. అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్, అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద, దట్ ఆ మైండ్ సెట్ పాపం. ప్రస్తుతం అయితే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన సినిమాలు ఫిబ్రవరి తర్వాతే ఉన్నాయి. అందుకే ఒక 3 months నుంచి నేను చక్కగా మీ అందరినీ పర్సనల్గా ఇలా కలవడానికి వస్తున్నాను. 2026లో అట్లీస్ట్ 3 films ఆర్ ఆన్ ద లైన్. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది చెప్పండి. పోనీ నేను అడుగుతాను, యాజ్ మీడియా, హౌ డు యూ ఫైండ్ దీస్ కమెంట్స్? చెప్పింది కరెక్టే. మీరు కూడా మాట్లాడాలి మధ్యలో. అవును, అంటే ఓన్లీ హీరోయిన్స్ మాత్రమే ధోతి, బొట్టు మరి పెట్టుకుని, పెళ్ళైనట్టు ఉంగరాలు, మట్టలు కూడా కట్టుకునేవాళ్ళు మన ఆడవాళ్ళు. మాకు వాళ్ళు ఇద్దరు మట్టలు పెట్టుకునేవాళ్ళు పెళ్ళైతే, తెలుసుగా మన పూర్వ. అవన్నీ మనం ఫాలో చేయాలి. అలాంటివి మనం కాలానికి అనుగుణంగా జనరేషన్ చేంజెస్ అవుతున్నప్పుడు అలాగే ఉంటే తప్ప మనం బతకలేదు. ఇప్పుడు ఒకప్పుడు చాలా చెట్లుండి చాలా చలిగా ఉండేది, ఇప్పుడు అలా లేదు. కాబట్టి మనం ఇంకా ఏం లేదు, మాట్లాడుకుంటూ పోతే వితండవాదాలు బోల్డ్ అంతుంటాయి. కాకపోతే
వాట్ ఐ కెన్ సే ఇస్ దట్ కాసిం ఫ్యాషన్స్ లో ఎవరికి ఎలాంటి ఫ్యాషన్ కావాలన్నా ఉంటాయి, మొత్తం కప్పుకోవాలన్నా ఉంటాయి, ఫ్యాషనబుల్ గా ఉండాలన్నా ఉంటాయి. సో డూ కమ్ అండ్ షాప్ హియర్. అంటే మీరు ఎప్పుడు కొత్తగానే మీరు ప్రతిసారి తీసుకున్న కొత్తగా వస్తుంది కదా, ఈసారి ఎలాంటిది? అలాగే కొత్తగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేసి మిమ్మల్ని ఆనందింపజేయాలనేది నా టార్గెట్. అలాగే మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను. మేడం పెద్ద సినిమాలు పెద్ద సినిమాలు అంటే ఏంటి సార్? అంటే పెద్ద ఇది రామ్ చరణ్, ప్రభాస్. అది పెద్ద సినిమా అయిపోతారు, మెచ్చుకుంటేనే పెద్ద సినిమా అవుతుంది. ఎస్ మేడం, సూపర్. సో అది రిలీజ్ అయ్యాక అది పెద్ద సినిమా చిన్న సినిమా అనేది మీ మీద డిపెండ్ అయ్యింది. హీరోయిన్ గా నటించిన సినిమా ఎందుకులేండి, అది మేడం అడగడం క్వశ్చన్ అంటే అది నేను మా ఆయనకే హీరోయిన్. సూపర్ మేడం. మేడం లాస్ట్ క్వశ్చన్ మేడం. అలా అంటే అలా కాదు, జస్ట్ ఏదో సరదాగా అనాలనిపించింది. మేడం హీరోయిన్ గా చూడాలని మేడం మేడం ఇంకో క్వశ్చన్ మేడం. మేడం ఇప్పుడుండే హీరోయిన్లో మేడం చూడాలని అంటే ఒక రైటర్ ఆర్ డైరెక్టర్ నన్ను అనుకుని చేస్తే మనం బలవంతంగా ఇది తీసుకోలేము, బలవంతంగా దూరం బలవంతంగానే ఉంటుంది. మేడం ఇంకో లాస్ట్ నేను వద్దని అనుకోలేదు, వస్తే తప్పకుండా చేద్దాం. మంచిగా చరణ్ మేడం ఇంకో క్వశ్చన్ మేడం. డాన్స్ బాగా చేస్తారు. మేడం డాన్స్ మేడం 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 ఇప్పుడుండే హీరోయిన్లో మేడం వాళ్ళకన్నా అందరికన్నా మీరే బెస్ట్ మేడం. వాళ్ళు ఎప్పుడు చెప్పండి. వాళ్ళు ఇక్కడ వస్తా కదా మేడం. మేడం లేదు మేడం 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 కాదు మేడం, అడిగితే మీరే సూపర్. కాదు మేడం, ప్రతి క్యారెక్టర్ మీరు సూపర్ మేడం. అందుకని కొత్తగానే ఉంది కదా, కాబట్టి అందరికీ మీరు బాగా నచ్చుతున్నారు మేడం. మేడం మళ్ళీ ఏమన్నా జబర్దస్త్ లోకి ఎంటర్ మేడం చేసే అవకాశం హీరోయిన్ ఉందా? కావాలని మేము కోరుకుంటున్నాం. మేడం హీరోయిన్ మేడం రాజకీయాలకు వచ్చే ఆలోచన హీరోయిన్ గా రావాలని మేము ప్రస్తుతం అయితే లేదు. లేదు, ముందు ఇంత ముందు చెప్పారు కదా. మేడం పుష్ప క్యారెక్టర్ లాంటిది ఇంకోటి ఏమైనా చేస్తున్నారా? అలాంటిదే చేస్తే మీరు చూస్తారా? అందుకే నేను సస్పెన్స్ అంటాను ఇదే. సో అందుకే డెఫినెట్ గా వెరైటీగా ఉండాలని నేను మళ్ళీ తిరిగి చెప్తున్నా. మన కాసిం ఫ్యాషన్స్ లో కూడా చాలా వెరైటీలు ఉంటాయి. మేడం కొత్తగా వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. యాక్చువల్లీ కథలు వింటున్నాను వెబ్ సిరీస్ కి. నాకు చాలా ఇష్టం వెబ్ సిరీస్ అనేవి ఆడియన్స్ తో చాలా సంవత్సరాల పాటు సీజన్స్ తో పాటు టచ్ లో ఉండే కనెక్షన్ ఉండే కాన్సెప్ట్ వెబ్ సిరీస్ అనేది. సో గట్టిగా ఇంక నేను ఎంత ముసల్దానైనా నేనున్నా లేకున్నా మీ మీ ఆ పాత్రలో మీతో ఎప్పుడూ బతికే ఉండాలి అనే దాంతో నేను అలా చూస్తున్నా. నేను కానా? మీరు 100 years అయినా ఇలాగనే ఉంటారు మేడం. మేడం ఇంకొక చిన్న Guys are so kind. మా మీడియా సోదరుతో ఫోటో మా మీడియా సోదరుతో ఫోటో తప్పకుండా పలమనేరు మీడియా ప్రతినిధులు అండ్ పలమనేరు ప్రజలందరికీ కాసిం ఫ్యాషన్స్ లో డెఫినెట్ గా షుడ్ కమ్ అండ్ చెక్ దేర్ ట్రెడిషనల్ కానివ్వండి, ఫ్యాషనబుల్ కానివ్వండి, మంచి బ్లెండ్ తో కాంటెంపరీగా మంచి బట్టలు ఉంటాయి. తప్పకుండా వచ్చి ఇక్కడ షాపింగ్ చేయండి. అండ్ మీ జేబులు భారీ కూడా అవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.